వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని శుక్రుడు, 3వ ఇంట శని, 4వ ఇంట రాహువు, 6వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, ఇక 8వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం, 10వ ఇంట కేతువు మరియు 12వ ఇంట రవి బుధుడు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ధనుస్సు రాశి వారికి గత 2-3 నెలలుగా, అంటే గత 3 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులు గత 2-3 నెలల్లో కొంత పడి ఉంటారు. ఎందుకంటే శని వక్రించి స్థితి పొంది ఉండడం, వక్ర త్యాగం అనేటువంటి 15వ తారీఖు నుంచి జరిగింది. తద్వారా చాలా మటుకు ఏలిన నాటి ప్రభావం కొంత ఖచ్చితంగా 2-3 మంత్స్, కానీ ఆ యొక్క జూన్ నెల నుంచి ఉన్నటువంటి దోషములు ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు నుంచి తొలగిపోయాయి. కాబట్టి ఫ్రీ అయిపోయారు. ఈ ధనుసు రాశి వారు శని ప్రభావం నుంచి ఫ్రీ అయిపోయారు. గురువు వక్రీకరించి ఉండడం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు. కాబట్టి శని యోగదాయకంగా ఉన్నాడు, గురువు కూడా వక్రీకరించి యోగదాయకమైన శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా ఈ రాహువు, కేతువు, రవి మరియు కుజగ్రహాల యొక్క ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. కావున ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొన్ని గ్రహాలని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి. దాంపత్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్య నుంచి బయటపడతారు. విడిపోదాము అనుకునే వాళ్ళు మళ్ళీ కలుసుకొని ఆనందంగా జీవిస్తారు. వ్యాపార భాగస్వాములు కూడా మళ్ళీ పాత భాగస్వాములు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. పాత జీవిత భాగస్వాములు కూడా ఒకటవుతారు, ఇక సందేహం లేదు. ఇక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించకపోవడం కొంత బాధాకరంగా చెప్పవచ్చు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో చాలా మటుకు నిరాశ నిస్పృహలతో మీరు గడిపే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగం వదులుదామా అనే పరిస్థితులు దాకా వస్తాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని వీడి మరొక ప్రయత్నం చేయకండి. సెక్యూర్గా ఉంటేనే ఉన్న ఉద్యోగాల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఇక ప్రతి పని ఎందుకు కూడాను 1-2 సార్లు ఎక్కువగా పని చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మొక్కవని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. జనవరి 25 వరకు కూడా అధిక రక్తపోటుతో కానీ ఎక్కువగా ఆవేశం కలిగించే సంఘటనలు తరచూ జరగడం వల్ల శరీరం కొంత సమతుల్యత దెబ్బతిని అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు అనేక వారాలుగా ఈ ఆపరేషన్స్ సంబంధించిన విషయాల్లో పోస్ట్పోన్ చేసుకుందామని ఎప్పుడైతే ఉంటుంటారో ఆ పోస్ట్పోన్ చేసినటువంటివన్నీ కూడా కొలిక్కి వచ్చి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు, డేట్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా గృహంలో ప్రశాంతత లోపిస్తుంది, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా రాణి భాగ్యం కానీ ఇక ఇతరత్ర డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ మనస్సు వేగవంతంగా పనిచేయడము, తద్వారా మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మీ పనులు ఉండడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, అలాగే ఈ హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్స్లో ఉన్నటువంటి వాడు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయము. పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా ఈ చెప్పినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ కానీ
నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ అనుకూలంగా ఉన్నటువంటి సమయం చెప్పవచ్చు. ఇక లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారు, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా రైతులు సంబంధించి జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఏజెంట్లకి కూడా వ్యాపార విస్తరణకి సమయమైనటువంటి ఈ యొక్క సరైనటువంటి సమయం మాత్రం కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా నిదానంగా ఆలోచించి 1కి 6 సార్లు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటేనే మీ జీవితంలో ఆనందంగా గడపగలుగుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు మాత్రం కాస్త ఎక్కువగా ప్రయత్నం చేస్తే తప్ప ఉద్యోగం లభించదు. ఇక విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా కొంత విదేశీ యానానికి సంబంధించిన వీసా వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఏర్పడతాయి. అయినా దైవానుగ్రహంతో ఆ చిక్కుల్ని మీరు పరిష్కరించుకొని ముందడుగు వేయవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క ప్రభావం, కుజ, రాహు, రవి, కేతు యొక్క ప్రభావం, ఈ గ్రహాల ప్రభావంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు చెప్పవచ్చు. కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడాలో మనం తెలియజేసుకుందాం. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో త్రిపురాసురులని ఈశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం. ఇట్టి త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతానం, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో ఈ పితృదోష నివారణ పూజలు, అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, ఇటువంటి 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఈ ప్రభావం వలన కుటుంబంలో సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు పూర్తి కావు, పిల్లలకి పెళ్లిళ్ళు, సంతానం కలుగుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కార్తీక సోమవారం, ఆఖరి కార్తీక సోమవారం రోజున జరిగేటువంటి పితృదోష నివారణ పూజల్లో పాల్గొనదలిచిన వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి లాభసాటిగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఉద్యోగంలో కానీ అధిక లాభాలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 18, 19, 20 తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలతో మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. 21, 22వ తారీఖులో కనుక చూసుకుంటే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్ళే అవకాశం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త పడి ఖర్చులు తగ్గించుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేయండి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానంతో విభేదాలు, సంతాన మూలంగా సమస్యలు, ఖర్చులు కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే తరతరాలుగా అనగా వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల మీద ఉండే వ్యాజ్యములు మీరు మళ్ళీ పోస్ట్పోన్మెంట్ అయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఇక 25, 26, 27 తారీఖులో నిరుద్యోగస్తులకి మాత్రం కొంత శుభ సమయంగా, ఆశావహంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగార్థులకి, వ్యాపారార్థులకి ప్రోత్సాహకంగా జీవితం ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా లాభాబాటున ఉంటారని చెప్పవచ్చు. ఇక 28, 29వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అన్నింటా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు. ఇక 30వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. ఈ ఖర్చుల్ని మీరు వాయిదా వేసుకోవడమే చాలా మేలనే విషయాన్ని గమనించుకోవాలి. ఏతావార్త ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పేటువంటి ఫలితాలు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణం, దుర్గా స్తోత్ర పారాయణం కనుక చేసినట్లయితే మంచి జరుగుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా దుర్గా దేవాలయాన్ని సంప్రదించండి. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి రాశి ఫలితములు అనేటువంటివి గోచారరీత్యా చెప్పబడేటువంటివి. ఇక ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం వలన కొంత ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.